హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నర్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఉసిరికాయలతో మురబ్బా ఏ విధంగా తయారు చేసుకుందామో చూపించబోతున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 1 year వరకు మంచిగా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా చేసుకొని పెడితే ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు మనం హ్యాపీగా తినవచ్చు. అది ఎలానో వీడియో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేనైతే ఒక 1/2 kg వరకు ఉసిరికాయలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ వింటర్ సీజన్లో మనకు ఉసిరికాయలు దొరుకుతాయి కాబట్టి, ఎప్పుడంటే అప్పుడు దొరకాయి కాబట్టి ఈ టైంలో మనం చేసుకొని పెడితే 1 year వరకు స్టోర్ ఉంటుంది. ఇలా ఉసిరికాయల్ని మంచిగా 2 times ఫ్రెష్గా వాటర్ తోటి కడిగేసి, వాటర్ అనేది పదనం లేకుండా మంచిగా ఉసిరికాయలని నీట్గా క్లీన్గా తుడుచుకోవాలి. నేను ఇక్కడ 500 grams ఉసిరికాయలను అయితే తీసుకున్నాను. ఇలా తుడుచుకున్న తర్వాత ఇప్పుడు ఒకటి ఇలా జాలిగుళ్ళు ఉంటుంది కదా, చిల్లుల గుల్ల జాలిగుల్ల అంటారు కదా, దీంట్లో ఉసిరికాయలను అయితే మనం వేసేసి స్టీమ్కు ఆవిరి పట్టుకోవాలి, స్టీమ్కు ఉడికించాలి ఒక 10 minutes. ఇలా చిల్లుల గుల్లలో ఈ ఉసిరికాయలని వేసేసి ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో సగాని వరకు వాటర్ పోసి వాటర్ని ఒక 5 నిమిషాల వరకు హీట్ చేసుకోవాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం ఈ ఉసిరికాయల చిల్లుల గుల్లని దాని మీద పెట్టేసి, దాని మీద ప్లేట్ పెట్టేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 minutes వరకు వాటిని స్టీమ్ చేయాలి. మరీ ఎక్కువగా స్టీమ్ చేయకూడదు, ఉసిరికాయలు మరీ మెత్తగా ఉడికించకూడదు. ఈ వీడియోలో చూసిన విధంగా అయితే స్టీమ్ చేసుకోవాలి. మనం ఇలా ఒకసారి మూత తీసి ఉసిరికాయలని కింది మీదికి, మీది కిందికి అని ఒకసారి చెక్ చేసుకోవాలి స్పూన్ తోటి. ఎందుకంటే కింది స్టీమ్ అయిపోతాయి, మీది స్టీమ్ సరిగ్గా బాయిల్ కాదు కాబట్టి మనం స్పూన్ తోటి కింది మీదికి, మీది కిందికి అయితే మనం ఇలా అనాలి. ఉసిరికాయలని ఇలా అన్న తర్వాత మరొకసారి మూత పెట్టేసి 5 minutes వరకు మంచి స్టీమ్ చేసేసుకోవాలి. ఒక 5 minutes తర్వాత మరొకసారి చెక్ చేసుకోవాలి. ఒక ఫోర్క్ స్పూన్ తోటి కానీ నైఫ్ తోటి కానీ మనం ఉసిరికాయకి గుచ్చితే లోపలికి దిగిందనుకో మనకు పర్ఫెక్ట్గా స్టీమ్ అయిపోయినట్టు సరిపోతాయి. మరీ మెత్తగా మనం ఇలా కుచ్చగానే ఎక్కడెక్కడ వాటి ఉసిరికాయలన్నీ విరిగిపోతే అంత మెత్తగా అయితే స్టీమ్ కుడికించరాదు. ఇలా మనం ఫోర్క్ స్పూన్ తోటి గుచ్చితే దిగిపోతే సరిపోతుంది. వీటన్నిటికీ మనం స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఫోర్క్ స్పూన్ తోటి ఈ విధంగా వీడియోలో చూసిన విధంగా వాటన్నిటికీ ఇట్లా హోల్స్ అయితే పెట్టేసుకోవాలి. అన్నిటికీ ఈ విధంగా మొత్తం అన్నిటికీ ఉసిరికాయకి అన్నిటికీ ఈ విధంగా హోల్స్ అయితే పెట్టేసుకోవాలి. అలా హోల్స్ పెట్టడం వల్ల మనం మురబ్బా ప్రిపేర్ చేసినప్పుడు షుగర్ పాకం అనేది లోపలికి దిగుతుంది. ఉసిరికాయలు అనేటివి చాలా వగరుగా ఉంటాయి కదా, మనం మురబ్బా చేసేటప్పుడు పాకం అనేది అందులోకి దిగుతుంది. అన్నిటికలా హోల్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ 500 grams ఉసిరికాయలు తీసుకుంటే 500 grams షుగర్ అయితే తీసుకున్నాను. ఒకవేళ మీకు షుగర్ ఇష్టం లేకుంటే షుగర్ ప్లేస్లో బెల్లం అయినా తీసుకోవచ్చు. అలా కూడా ఇష్టం లేకపోతే ఒక 1/4 kg బెల్లం, 1/4 kg షుగర్ రెండు మిక్స్ చేసి తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఓన్లీ 500 grams ఉసిరికాయలకు 500 grams షుగర్ని అయితే తీసుకోను. ఇందులో ఒక 3 tablespoon వరకు వాటర్ అయితే పోసేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఈ షుగర్ పెట్టేసి అందులో ఉసిరికాయలు కూడా వేసేయాలి. ఇలా ఉసిరికాయలు వేసి ఒకసారి అయితే బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. మనం ఇలా కలుపుకున్న తర్వాత షుగర్ అనేది కరగడం స్టార్ట్ అయిపోతుంది. చూడండి, మనం అలా కలుపుతూనే ఉండాలి షుగర్ కరిగేంత వరకు. అది హీట్ అయిన కొద్దీ షుగర్ మొత్తం వాటర్ లాగా కరిగిపోతుంది. షుగర్ కరిగేంత వరకు అయితే మనం మంచిగా మిడిల్లో మధ్యలో కలుపుతూ ఉండాలి. షుగర్ సిరప్ మొత్తం కరిగిపోవాలి కాబట్టి ఇలా మంచిగా మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి కలుపుతూ ఉండాలి. చూడండి, షుగర్ మొత్తం పూర్తిగా వాటర్గా వచ్చేసింది. షుగర్ పూర్తిగా ఈ విధంగా కరిగిన తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ సాల్టు, ఒక 1/2 నిమ్మకాయ పిండేసి మరొకసారి బాగా మిక్స్ అయ్యేంత వరకు అయితే మంచిగా కలుపుకోవాలి. ఇందులో మంచి స్మెల్ కోసం ఒక 4 ఇలాచీలని పొడి చేసి వేసుకోవాలి. చూడండి, వాటర్ వచ్చే పాకం అయితే వచ్చేసింది. మరగడం స్టార్ట్ అయిపోయింది, కరగడం స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడు మరగడం స్టార్ట్ అయిపోయింది. ఇలా పూర్తిగా బాగా మిక్స్ అయ్యేంత కలిపి ఒక 10 నిమిషాల వరకు మనం మూత పెట్టేసుకోవాలి. చూడండి, పూర్తిగా పై వరకు వచ్చేస్తుంది పాకం కాబట్టి అడగంటకుండా మనం మధ్యలో కలుపుతూ ఉండాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టాలి. ఒకవేళ ఎక్కువ పెట్టి మనం కలపమనుకో షుగర్ సిరప్ అనేది మొత్తం మాడిపోతుంది. మనం అక్కడనే ఉండి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక్కొక్కసారి కలుపుతూ ఉండాలి. చూడండి, ఉసిరికాయ రంగు అనేది కొంచెం చేంజ్ అయిపోతుంది. మరొకసారి అయితే ఒక 10 నిమిషాల వరకు మూత పెట్టేసుకోవాలి. షుగర్ పాకం మొత్తం తగ్గిపోయింది.
మనకు కాయ కూడా చేంజ్ అయిపోయింది, ఉసిరికాయ అనేది చాలా చేంజ్ అయిపోయింది, పాకం అనేది కూడా కొంచెం కలర్ కూడా చేంజ్ అయిపోయింది, థిక్నెస్ వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం పాకం అయితే చెక్ చేసుకోవాలి. మనం పాకం అనేది లేత పాకం కాకుండా మరి ముదురు పాకం కాకుండా ఈ విధంగా అయితే పాకం రావాలి. నేను ఇప్పుడు చూపిస్తాను. మనం చేతితోటి ముట్టి చూస్తే మనకు తీగలాగా రావాలి. ఇలా అన్నా కొద్దీ మనకు తీగ అనేది ఏర్పడాలి, అయితేనే పర్ఫెక్ట్ ఉసిరికాయ మురబ్బకి పాకం వచ్చినట్టు. ఈ విధంగా మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కకు చల్లారబెట్టుకోవాలి. ఈ విధంగా చల్లారబెట్టుకున్న తర్వాత మనం నైట్ అంతా మనం దీన్ని అలాగే వదిలేసి మూత పెట్టి అలాగే వదిలేసేయాలి నైట్ ఓవర్ అంతా. పాకం కరెక్ట్గా వస్తే మురబ్బా అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. చాలామందికి పాకం కరెక్ట్గా రాకపోవడం వల్ల మురబ్బా అనేది అంత టేస్ట్గా రాదు, పాడవుతుంది. ఇది 1 year వరకు స్టోర్ చేసేది కాబట్టి మనం కరెక్ట్ షుగర్ లెవెల్స్, పాకం ఇవి రెండు కరెక్ట్ సరి చేసుకుంటే సరిపోతుంది. 1 year వరకు హ్యాపీగా తినొచ్చు. అలాగే ఉసిరికాయలు కూడా మరీ మెత్తగా స్టీమ్ చేయకూడదు. నైట్ ఓవర్ అంతా మనం అలాగే వదిలేసాక నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా తీసి చూస్తే పూర్తిగా మనకు షుగర్ పాకం అనేది తేనె ఏ విధంగా ఉంటుందో అదే విధంగా చిక్కగా లిక్విడ్ లాగా వచ్చేసింది. ఇది పర్ఫెక్ట్ మురబ్బా అండి. కాయ కూడా మొత్తం చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనం వీటిని డబ్బాలలో స్టోర్ చేసుకోవచ్చు. గాజు సీసాలలో, ప్లాస్టిక్ డబ్బాలలో స్టోర్ చేసుకోవచ్చు. స్టీల్ దాంట్లో అయితే స్టోర్ చేసుకోవద్దు. చూడండి, మనకి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు హ్యాపీగా 1 year పాటు ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు తినచ్చు. హెల్త్ కూడా చాలా మంచిది, దీంట్లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. చూడండి, పర్ఫెక్ట్గా మురబ్బా అయితే మనకు రెడీ అయిపోయింది. తీస్తే జ్యూసీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. ఆమ్లా మురబ్బా అయితే హెల్త్కి చాలా మంచిది కాబట్టి మనకి ఎప్పుడంటే అప్పుడు ఆమ్లాస్ దొరకాయి కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకో 1 year వరకు స్టోర్ ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ మీకైతే వస్తాయి. నా ఛానల్కి ఒక లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అనేది చాలా ముందుకు వెళ్తుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ, మీ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి కంపల్సరీ. ఈ విధంగా అయితే మురబ్బాని కంపల్సరీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.